This is Revati. Welcome back to Writer Revati channel. Villain ఎపిసోడ్ నెంబర్ 295. సంజుకి దూరమై ఇరిటేటింగ్ ఫీలింగ్ లో యశ్వంత్. కథలకి వెళ్లబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అభి కాల్ని యశ్వంత్ కోపంగానే లిఫ్ట్ చేసి, ఇంకా నాకు ఏం దూరం చేద్దామని ఫోన్ చేశావు అని అడిగాడు అదే చిరాకుతో. ఆ చిరాకు మాటల్లో అర్థమయ్యి నవ్వుతూ, సంజన లేకుండా రూంలో ఉండాలి అంటే నరకంగా ఉంది కదా, ఇలా ఓ 6 నెలలు అంటే స్వాతి డెలివరీ అయ్యే వరకు భరించక తప్పదు టెంపరోడా అంటూ ఒత్తి పలికాడు. అదేమి లేదు మెంటలోడా, నాకేమి నరకంగా లేదు. భార్య టార్చర్ కొన్ని రోజులు లేనందుకు ఇంకా నేనే ఫ్రీ బర్డ్ అయిపోయాను అని అన్నాడు ఉక్రోషంగా. అంతేలే, ఏదో ఒకటి చెప్పి సమర్థించుకోకపోతే ఎలా గెలుస్తావులే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రీ బర్డ్ అంటూ వెటకారంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. నీ ఎంకమ్మ, నన్ను ఇలా కాకుండా ఇంకా ఏ రకంగా ఇబ్బంది పెట్టినా తట్టుకునేవాణ్ణి గాని సంజుని దూరం చేసి నాకు నిజంగానే గట్టి పంచి ఇచ్చాం మెంటలోడా అని అనుకుంటూ ఉండగా సంజు దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. చేస్తుంది మహాతల్లి ఫోను అని మనసులో తిట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అన్నాడు అదే కోపంతో. ఫోన్లో అయినా ఆ బేస్ వాయిస్ గట్టిగా వినిపించి ఆ వాయిస్కి సంజు గట్టిగా కళ్ళు మూసుకొని, ఏంటి యశ్వంత్ అంత కోపంగా ఉన్నావు అని అడిగింది. కోపంగా ఉండక నిన్ను లిప్ కిస్ పెట్టుకునే అంత మూడ్లో ఉంటాననుకున్నావా? అరే, నీ స్నేహితుడు ఏదో చెప్పాడే అనుకో, నన్ను వదిలేసి తుర్రునాల వెళ్ళిపోవడమేనా? నా మీద నీకు కాస్త కూడా కనికరం లేదా అన్నాడు ఏడుపు మొహంతో. అయ్యో, కనికరం ఉంది కాబట్టే ఇంటికి రాగానే నీకు ఫోన్ చేశాను అని అంది. కథలు పడకు, నువ్వు ఇంటికి వెళ్ళింది మధ్యాహ్నం, ఇప్పుడు నైట్ అయింది అని అన్నాడు. అంటే ఇంటికి రాగానే పిల్లలకి పాలు పడుతూ కూర్చొని పోయాను. అంతలో ఎవరు తెలిసిన వాళ్ళు వస్తే మాట్లాడుతూ ఉన్నాను. అలా టైం గడిచిపోయింది, అందుకే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను అని అంది. సరేలే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు అన్నాడు కాస్త కోపం తగ్గించుకొని. నేనిలా వచ్చినందుకు నీకు బాగా కోపంగా ఉందని అర్థమవుతుంది యశ్వంత్, బట్ నేను రాకపోతే కడుపుతో ఉన్న స్వాతి ఇబ్బంది పడేది కదా అని అంది. ఏదో ఒకటి చెప్పి సమర్థించుకోకు. ఉదయం సాయంత్రం నేను మీ ఇంటికి వస్తూనే ఉంటాను. నువ్వేం చేస్తావో తెలీదు. నేను వచ్చినప్పుడల్లా నాకు లిప్ కిస్ పెట్టాల్సిందే. ఈ 6 నెలలు లిప్ కిస్కి ఏదో అడ్జస్ట్ అవుతాను అన్నాడు బాధగా. సంజు నవ్వుతూ, సరేలే, నిన్ను ఆ మాత్రం కరుణిస్తానులే అని అంది. అమ్మయ్యా, థ్యాంక్ యూ. అయితే రేపు ఉదయం మీ ఇంటికొచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాను. నాకు డీప్గా లిప్ కిస్ ఇవ్వడానికి రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏంటో రాను రాను రొమాంటిక్ ఫెలో అవుతున్నాడు అని సంజు చిలిపిగా తిట్టుకుంటూ ఫోన్ పక్కకు పెట్టి నిద్రపోతున్న ఇద్దరి పిల్లల వైపు చూసి వాళ్ళు కింద పడకుండా పిల్లోస్ అడ్డుగా పెట్టి హాల్లోకి వచ్చేసరికి స్వాతి, ఆదిత్య, రామ్నాథ్ గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలు నిద్రపోయారా వదినా అని అడిగాడు ఆదిత్య. ఇప్పుడే పాలు పట్టి పడుకోబెట్టాను ఆదిత్య, నిద్రపోయారు. 10 నిమిషాల్లో వంట చేస్తాను, అందరం భోజనం చేద్దాం అంది సంజు. ఎక్కువ శ్రమ తీసుకుకాక, ఏదుంటే అది తిందాము అంది స్వాతి. నేనిక్కడికి వచ్చిందే నీకు చేసి పెట్టడానికే, నీకు చేయటం నాకు శ్రమ ఏమీ ఉండదులే అని చెప్పి సంజు వెళ్ళిపోతుండగా డోర్ కాలింగ్ బెల్ వినిపిస్తుంది. ఎవరో వచ్చారు, చూసొస్తాను అని రామ్నాథ్ గారు వెళ్ళబోతుండగా, మీరు కూర్చుని నానా, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి సంజు వెళ్ళి డోర్ తీసేసరికి ఎదురుగా మాలతి కనిపిస్తుంది. నువ్వేంటి మాలతి ఇక్కడ అని అడిగింది సంజు. యశ్వంత్ బాబు గారు నాకు ప్రమోషన్ ఇచ్చారు మేడం అని అంది నవ్వుతూ. ప్రమోషనా అంటూ ఇక్కడ సంజు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రమోషన్ అంటే ఇక్కడ నన్ను సర్వెంట్గా పంపించారు. ఇక నా పోస్ట్ పర్మనెంట్గా ఇక్కడేనంట. మీ అక్క చెల్లెలతో ఒక్క పని కూడా చేయించకూడదని యశ్వంత్ సార్ ఆర్డర్ అని అంది మాలతి. అన్నయ్య మంచి పని చేశాడు అంటూ ఆదిత్య అక్కడికి వచ్చి, నీకు వీలైతే
మా వదినికి శ్రమ కలగనివ్వకుండా ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళిపో మాలతి అని అన్నాడు. అలాగే బాబుగారు అని చెప్పి మాలతి ఆ పక్కనే ఉన్న కిచెన్లోకి వెళ్ళింది. ఏంటాదిత్య, నువ్వు కూడా ఈ పనులు చేసుకోవడం మాకు మామూలే కదా అంది సంజు. అది అప్పుడు వదినా, ఇప్పుడు కాదు. ఇప్పుడు నీకు 2 పిల్లలున్నారు. ఇక స్వాతితో పనులు చేయించడం కష్టం కాబట్టి మాలతి ఉంటేనే బెటర్. ఇంకేమీ మాట్లాడుకో అన్నాడు ఆదిత్య. అలా మాలతి అక్కా చెల్లెలకి ఏమాత్రం శ్రమ కలగనివ్వకుండా పని మనిషిగా సెటిల్ అయిపోయింది. ఇక టైం గడిచేసరికి బెడ్ మీద పిల్లలు లేక పక్కన సంజు లేని యశ్వంత్కి పెద్ద నరకంగా అనిపిస్తూ దిండిని హక్ చేసుకుని ఏడుపు మొహంతో పప్పీ ఫేస్ పెట్టుకుని ఉండగా అభి దగ్గర నుంచి వీడియో కాల్ వస్తుంటుంది. కోపంగా లిఫ్ట్ చేసి నవ్వుతున్న అభి మొహం చూస్తూ మళ్ళీ ఏంటి అని అడిగాడు. దిండిని హక్ చేసుకుని పడుకోవడం అభికి కనిపిస్తూ అంతేలే, ఇంకొక 6 months వరకు నీకు ఆ పిల్లోనే గతి అన్నాడు వెటకారంగా. యశ్వంత్ ఆ పిల్లోతో లేచి కూర్చొని ఇప్పుడు నీ కళ్ళు చల్లబడుతున్నాయి కదా అని అడిగాడు ఉక్రోషంతో. బాగా అన్నాడు అభి స్మైల్ కంటిన్యూ చేస్తూ. టైం వచ్చింది కదా అని తెగ రివెంజ్ తీర్చుకుంటున్నావు కదా, బాగా తీర్చుకో, గుడ్ బై అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. పాపం అంటూ అభి బెడ్ మీద కూర్చుని నవ్వుతుంటే పక్కనే ఉన్న దివ్య అభి తల మీద ఒక్కటిచ్చి మా అన్నయ్యతో బాగానే ఆడుకుంటున్నావు అని అంది. ఎన్నాళ్ళకు నాకు మంచి ఛాన్స్ వస్తే ఆడుకోకుండా ఎలా ఉంటాను అంటూ తన చేతిలో ఉన్న పాపను తీసుకుని ముద్దాడుతున్నాడు. ఇలా తెల్లవారి మరుసటి రోజు ఉదయం 7 అవుతుండగా రాకేష్ హాల్లోకి వచ్చి కూర్చొని అక్కడున్న పేపర్ తీసుకుని తిరిగేస్తూ అమ్మా, కాఫీ ఇవ్వు అని అన్నాడు. ఇలా కొద్దిసేపటికి కాఫీ కప్ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాఫీ తీసుకోబోయి చెయ్యి వైపు చూశాడు. సందేహంగా పైకి చూసేసరికి షీలా కాఫీ కప్పుతో కనిపిస్తుంది. తను కాఫీ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. కాఫీ కప్పు తీసుకోకుండా తను కాఫీ తీసుకురావడం ఏంటి అన్నట్టుగా చూస్తున్నాడు. షీలా కాఫీ కప్పు పక్కన పెట్టి ఇందులో విషం ఏమీ కలపలేదు, నా మీద నమ్మకం ఉంటే కాఫీ తాగు అని అంది. అనడమైతే అన్నది కానీ కాఫీ తీసుకుంటాడా లేదా అన్నట్టుగా అనుమానంగా ఉంది. రాకేష్ ఆ కాఫీ కప్పు చూసి ఇంకొక మాట మాట్లాడకుండా కాఫీ అందుకొని సిప్ చేశాడు. అది చూశాక షీలా మనసులో చిన్న సంతోషం. కాఫీ బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తాడేమని ఎదురు చూస్తుంది. కానీ ఇవ్వడం లేదు. రుచిగా ఉన్న కాఫీ తాగుతూ సైలెంట్గా పేపర్ చూస్తున్నాడు. కాంప్లిమెంట్ ఇవ్వడని అర్థమై మౌనంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. అంతలో జగదాంబ అక్కడికి వచ్చి కాఫీ తాగుతున్న కొడుకుని చూస్తూ ఓ, తను కాఫీ ఇచ్చిందా అని అంది. తనకి ఆరోగ్యం బాగలేదు కదా, తనని ఎందుకు కిచెన్లోకి పంపించావమ్మా అని అడిగాడు. చెప్తుంటే వినలేదురా, నా ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది, నార్మల్ అయ్యానని చెప్పింది. నాకు కూడా ఇంతకుముందు తనే కాఫీ కలిపిచ్చింది. అంతేకాదు నన్ను కిచెన్లో అడుగు పెట్టొద్దు అన్నది. బ్రేక్ఫాస్ట్ కూడా తనే చేస్తాను అన్నది అని చెప్తుంటే షీలా కిచెన్లో ఆనియన్స్ కట్ చేస్తూ ఆ మాటలు వింటూ ఉంటుంది. కానీ రాకేష్ వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. కాఫీ తాగటం పూర్తి చేసి ఖాళీ కప్ పక్కకి పెట్టి పేపర్లో నిమగ్నమయ్యాడు. మరి కాసేపటికి రాకేష్ ఆఫీస్కి బయలుదేరి షీలా వడ్డిస్తున్న టిఫిన్ తింటున్నాడు. షీలా అలా సర్వ్ చేస్తూనే కొంచెం సేపు వెయిట్ చేస్తే నేను కూడా రెడీ అయి ఆఫీస్కి వస్తాను అని అంది. నిన్నంతా హెవీ జ్వరంతో బాధపడ్డావు, ఇవాళ రెస్ట్ తీసుకో, రేపటి నుండి వద్దులే అని చెప్పి టిఫిన్ ముగించి వెళ్ళిపోయాడు. వాడు చెప్పింది కూడా కరెక్టేలే, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తే నీకు కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది అంది జగదాంబ. రామ్నాథ్ గారి ఇంట్లో కూడా అందరూ కూర్చొని మాలతి వడ్డిస్తుంటే టిఫిన్ చేస్తుంటారు. అప్పటికి ఆదిత్య, స్వాతి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి స్వాతి పక్కన కూర్చొని ఏవో ముచ్చట్లు చెప్తూ టిఫిన్ తింటున్నారు. సంజు మాత్రం పిల్లలిద్దరినీ పక్కన ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళకి ఇడ్లీ తినిపిస్తూ నా టెంపరోడు ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆదిత్య, స్వాతి ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండగా
సంజు ఎదురు చూపులకు తెరదించుతూ యశ్వంత్ కారు వచ్చి ఆగింది. హమ్మయ్యా, వచ్చాడు నా టెంపరుడు అని అనుకుంది సంజు. కారు శబ్దం విని ఓ అన్నయ్య కూడా వచ్చాడా అని ఆదిత్య అంటూ ఉండగానే యశ్వంత్ లోపలికొచ్చాడు. అప్పటికి పిల్లలిద్దరూ తినడం పూర్తి చేసి తండ్రిని చూడగానే కేరింతలు కొడుతుంటారు. మై డియర్ చిల్డ్రన్ అంటూ ఇద్దరిని చెరో పక్క ఎత్తుకొని ముద్దు చేస్తుంటాడు. ఆదిత్య నవ్వుతూ కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసిరా అన్నయ్య, మేము ఆఫీస్కి వెళ్తాము అని చెప్పి బై చిల్డ్రన్ అని వారికి ముద్దు పెట్టి ఆదిత్య స్వాతి ఇద్దరూ వెళ్ళిపోయారు. బయట నాకు పని ఉందమ్మా, అది చూసుకొని వస్తాను. యశ్వంత్ టిఫిన్ చేశాడో లేదో, యశ్వంత్కి టిఫిన్ పెట్టు అని చెప్పి రామ్నాథ్ గారు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని మాలతి కిచెన్లోకి వెళ్ళిపోయింది. టిఫిన్ చేద్దుగాని రా యశ్వంత్ అంది సంజు. ఆల్రెడీ నేను చేసే వచ్చానులే, నాకేమీ వద్దు అని చిరుకోపంతో చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కంటెంట్ రెడీగా లేదు కాబట్టి ఇవ్వడం లేట్ అవుతుంది. అది కూడా కాకుండా ఇవాళ చిన్నది ఇచ్చానని కూడా అనుకుంటారు. అసలు ఇవ్వకుండా ఉండటం కంటే చిన్న అప్డేట్ ఇవ్వడమైనా బెటర్ కదా అని ఇచ్చాను. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.